ఎర్టిగో అనే జబ్బు గురించి మనం తెలుసుకుందాం. ఎర్టిగో అంటే జబ్బు కాదు. ఇది ఎందుకు వస్తుందో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఎర్టిగో అనే జబ్బు, దీనికి 100 కారణాలు ఉంటాయి. ఈ జబ్బు రావడానికి ఎక్కువ ఆలోచించినా వస్తుంది, నొప్పుల బిళ్ళలు ఎక్కువ వాడినా వస్తుంది, ఈరోజు నేను కాపోయినా వస్తుంది, సరిగా నిద్రపోయినా వస్తుంది, మరి టయానికి తినపోయినా వచ్చింది, పచ్చళ్ళ కారం మసాలా పులుపు ఎక్కువ తీసుకున్నా కూడా ఇది ఎక్కువగా రావటానికి అవకాశం ఉంది. అంటే ఎర్టిగో అంటే ఏంటంటే మనం పీల్చే గాలి, నీరు, బ్లడ్ ఈ 3 సమానంగా శరీరంలో ప్రవహిస్తూ ఉంటాయి. 1 సెకండ్ మెదడుకి మనం పీల్చే గాలి అందకపోతే కళ్ళు తిరిగి పడిపోతాం. దీన్ని ఎర్టిగో అంటారు. అదే మెదడుకి 3 నిమిషాలు కానీ 4 నిమిషాలు కానీ బ్లడ్ అందకపోతే మనిషి చనిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఎర్టిగో అంటే ఏంటి? మనం పీల్చే గాలి, బ్లడ్, నీరు సమానంగా శరీరం అంతా కూడా ప్రవహిస్తూ ఉంటుంది. 1 సెకండ్ మెదడుకి అందకపోతే కళ్ళు తిరిగి పడిపోతారు. దీనివల్ల నష్టం ఏంటంటే కాళ్ళు చేతులు ఇరగటానికి ఎక్కువ అవకాశం ఉంది. కాళ్ళు చేతులు ఇరగటానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇది జబ్బు కాదు. కాకపోతే ఇది తగ్గాలంటే మరి టయానికి తినపోయినా, పచ్చళ్ళ కారం మసాలా పులుపు ఎక్కువ తిన్నా, నొప్పుల బిళ్ళలు ఎక్కువ వాడినా, ఎక్కువ టెన్షన్ ఉండా మరి రావటానికి ఎక్కువగా కారణం ఉంది. ఎక్కువ అవకాశం ఉంది. 100 కారణాలు ఉంటాయి, 1 కారణం కాదు. అందుకని ఇది జబ్బు కాదు. అందుకని ఈ ఎర్టిగో వచ్చినప్పుడు కూర్చోలేరు, పనుకోలేరు, నుంచోలేరు, భూమి అంతా కూడా తిరిగిపోతుంది, పైన ఆకాశం కూడా తిరిగిపోతుంది. మరి చికాకు, ఇసుకు, టెన్షన్ వచ్చి భయపడిపోయి చిన్నపిల్లలాగా అయిపోతారు. అప్పుడు ఏం చేయాలంటే కూర్చొని లేసేటప్పుడు నిదానంగా మెల్లిగా లెగవాలి. పనుకొని లేసేటప్పుడు 2 నిమిషాలు కూర్చొని మెల్లిగా లెగవాలి. నడిచేటప్పుడు మనిషి నెట్టినట్టే ఉంటుంది. అప్పుడు ఏదైనా పట్టుకోవడం కానీ కూర్చోవటం కానీ జరగాలి. ఇది జబ్బు కాదు. అప్పుడు ఏమవుతుందంటే కూర్చున్నప్పుడు 2 నిమిషాలు లేచి నిదానంగా కూర్చొని మెల్లిగా లెగవాలి. 2 నిమిషాలు కూర్చోవాలి, మెల్లిగా లెగవాలి. దన్నులు లెగిస్తే మనం పీల్చే గాలి, ఆక్సిజన్ ఆగిపోయి దన్నుని పడిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంది. నడిచేటప్పుడు మనిషి నెట్టినట్టే ఉంటుంది. అప్పుడు ఏదైనా పట్టుకోవటం కానీ కూర్చోవడం కానీ కూర్చోవటం కానీ పనుకోవటం కానీ చేయాలి. అయితే పనుకున్నారనుకో 2 నిమిషాలు కూర్చొని మెల్లిగా నిదానంగా లెగవాలి. దీన్ని ఎర్టిగో అంటారు. ఇది జబ్బు కాదు. దీనికి వైద్యం లేదు. దాదాపు మనసు ప్రశాంతంగా ఉండి టయానికి భోంచేసి మరి ఆకుకూరల కాయలు ఎక్కువ తీసుకొని మోషన్ అనేది ఫ్రీ అయితే దాదాపు గ్యాస్ రాకుండా ఉంటే ఈ జబ్బు అనేది రాదు. ఇది జబ్బే కాదు. గ్యాస్ రాకుండా ఉంటే ఈ డిసీజ్ అనేది రాదు. దీనికి వైద్యం అనేది లేదు. దీన్నే ఎర్టిగో అంటారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.